Gauranga, 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 Nityananda, 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 Gauranga, 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 Nityananda, Nitai Gaurango, Nitai Gaurango, Nitai Gaurango, Nitai Gaurango, Jai Satchidananda Gaurahari, Jai Satchidananda Gaurahari, Bhakti Pavana Gaurahari, Bhakti Pavana Gaurahari, Jaya Radha Gopinatha Radha Gopinatha Radhe, Jaya Jagannatha Jaya Jagannatha Baladeva Jaya Subhadra Mayi, Jaya Govinda Srinivasa Govinda Srinivasa Govinda, Jaya Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Gauranitai, Jaya Jaya Prabhupada 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 Prabhupada, Jaya Jaya Gurudev 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 Gurudev, Nitai Gaura Hari Bol Hari Bol Hari Bol Hari Bol. जगद्गुरु श्रील प्रभुपाद की, राधा गोपीनाथ की, जगन्नाथ बलदेव सुभद्रा माई की, गोविंद श्रीनिवास की, गौर नित्याय की, नित्यानंद आविर्भाव दिन की, श्रील प्रभुपाद की, गुरुदेव की, निताय गौर प्रेमानंदी। हरे कृष्णा। ఈరోజు నిత్యానంద త్రయోదశి, నిత్యానంద మహాప్రభు సాక్షాత్తు బలరాముడు అవతరించినటువంటి రోజు అన్నమాట. భగవంతుని యొక్క మొట్టమొదటి ఎక్స్పాన్షన్ అంటే మొట్టమొదటి అవతారం బలదేవుడి. మనందరి యొక్క స్వరూపం శాస్త్రాల్లో ఏం చెప్పారు? వెంట్రుక కొన భాగంలో ఎన్నో వంతు? 10,000 వంతు ఆత్మ. అంత ఇన్సిగ్నిఫికెంట్ అంటే పరిమాణంలో లెక్కకు రానటువంటి అణు ఆత్మలం మనం. కానీ అంత అణు ఆత్మ కూడా 24 గంటలు రాత్రి పగలు ఆలోచన అంతా ఏంటి? ఎంజాయ్ చేయాల, అనుభవించాలి. అవునా కాదా? కాటికి కాళ్ళు జాపున్నటువంటి వృద్ధుడి దగ్గరికి వెళ్ళిపోయి, తాత ఒంటరిగా ఉన్నావు, పెళ్లి చేసుకోకూడదంటయ్యా అంటే, పిల్లని ఎవరు ఇస్తారా అంటే, ఇస్తే చేసుకుందామనే. అయ్య బాబాయ్ అంటే భోగవాంఛ, ఇంద్రియ భోగం అనేటువంటిది
చాలా బలంగా ఉంటుంది జీవుల్లో. కానీ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుని యొక్క మొట్టమొదటి అవతారమైనటువంటి బలదేవుడు, ఆయన భగవంతునితో పాటు ఎందుకు అవతరిస్తాడు అంటే సేవ చేయడం కోసం. ఎందుకయ్యా బలదేవుడు ఆది గురువు అంటే ఆ భగవంతుణ్ణి ఎట్లా సేవించుకోవాలా అనేటువంటి ఒక మార్గదర్శకాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ఆది గురువు బలదేవుడు. దేవదేవుడు శ్రీరామచంద్రునిగా వచ్చినప్పుడు లక్ష్మణ స్వామిగా వచ్చారు. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు భార్య అంటే బాధ్యత ఉంది, భర్త ఎక్కడ ఉంటే అక్కడ ఉండాల. అందుకని సీతమ్మ వెళ్ళింది, పర్వాలేదు. తమ్ముడు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మనలాంటి తమ్ముళ్ళుగానైతే అన్నగారు వెళ్ళిపోయారు, ఇంక మంచి అవకాశం రారైనా ఎక్కడ సింహాసనం ఎగిరి కూర్చునేసి కానివ్వండి సేవించుకోండి నన్ను అనేస్తాం. కానీ లక్ష్మణస్వామి రామచంద్రుల వారితో వెళ్ళారు. ఎట్లా నడిచాడయ్యా లక్ష్మణుడు అంటే సీతారాములు నడిచి వెళ్తూ ఉంటే ఈయన ముందు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూసుగా ఉండేటువంటి చిన్న చిన్న రాళ్ళు ముళ్ళు వీటన్నిటినీ కూడా తన పాదాలతో పక్కకు జరుపుకుంటూ ఏ రకమైనటువంటి అన్నగారి పాద పద్మములకు కించిత్తు కూడా గాయము తగలకూడదు అనేటువంటి దృక్పథంతో తన పాదాలకి ఆ రాళ్లు గుచ్చుకుని రక్తాలు కారుతూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మార్గాన్ని సుగమం చేస్తూ ముందు నడుస్తూ ఉన్నాడంట లక్ష్మణస్వామి. ఆ ముందు మార్గాన్ని సుగమం చేస్తూ నడుస్తూ ఉన్నాడు. అన్నగారు నిద్రిస్తే ఈయన రాత్రి మేలుకొని ఉన్నాడు. ఎక్కడ వెళ్తే అక్కడ పర్ణ కుటీరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కందమూలాలు అరణ్యంలో నుంచి తీసుకుని వచ్చి అన్నగారికి అర్పించుకొని మిగిలినది ఈయన సేవిస్తూ ఉన్నాడు. రాత్రి నిద్ర లేదు అట్టని చెప్పి మనం ఎప్పుడన్నా రాత్రి ఏదైనా సర్వీస్ ఉంటే రోజంతా పడుకునేస్తాం మనం. ఆయన మళ్ళా ఉదయంతో లేస్తే వాళ్ళ సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయి ఉన్నాడు. నిద్ర లేదు, రాత్రి లేదు, పగలు లేదు. అరే అణుజీవా, నీవు ఈ సంసారం నుంచి విముక్తి పొందాలా అంటే నేను నీకు ఉదాహరణగా నిలబడతాను. చూడు రాముల వారిని ఎట్లా సేవించుకున్నారో, ప్రభువుని ఎట్లా సేవించుకున్నానో, నా అడుగుజాడల్లో మీరు నడిచారంటే మీరు కూడా ఉద్ధరింపబడతారు అన్నటువంటి ఒక గొప్ప సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసం ఆది గురువుగా లక్ష్మణ స్వామి అవతరించాడు. మరి కృష్ణావతారంలో బలదేవునిగా అవతరించాడు. బలదేవుడేంటి, మొట్టమొదట ఆయన ఏమిగా ఉద్భవించాడు అంటే వృందావనం తనేనంట, బలదేవుడేనంట. బృందావనం అనేటువంటి ప్రదేశం మొట్టమొదటి ఎక్స్పాన్షన్, బలదేవుని యొక్క మొట్టమొదటి అవతారం బృందావన వనం. అక్కడ కృష్ణుణ్ణి రాక్షసులుగాను తరుముతూ ఉంటే ఈ బలదేవుడు ఎక్స్పాండ్ అవుతాడంట. అంటే ఆ రాక్షసుడికి కృష్ణుడికి మధ్య దూరాన్ని పెంచుతాడంట. కృష్ణుడు అరణ్యంలో గోపాలులతోటి ఆడుకొని యశోదమ్మ విరహంలో ఉందంట. కృష్ణుడు కూడా విరహంలో ఉన్నాడు. అమ్మ నా కోసం కాచుకొని ఉంటుంది, ఆలస్యం అయిపోయింది, ఈ పిల్లలు నన్ను వదలలేదే ఆటల్లో, తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలా అని చెప్పి భగవంతునితో ఆలోచన కలిగితే, యశోదమ్మలో కూడా కృష్ణుని తొందరగా నేను చూడాలన్న ఆలోచన కలిగితే ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క డిస్టెన్స్ ను కుదించేస్తాడంట బలదేవుడు. ఆ దేవదేవుడు కృష్ణుడు వేసుకున్నటువంటి పాదరక్షలు బలదేవుడే, ఆ దేవదేవుడు కట్టుకున్నటువంటి వస్త్రం బలదేవుడే, ఆ దేవదేవుడు వేసుకున్నటువంటి వైజయంతిమాల బలదేవుడే, ఆ భగవంతుడు ఊదేటువంటి మురళి బలదేవుడే. ప్రతిదీ కూడా తన అంశగా. అందుకనే భగవంతునికి ఉపయోగించేటువంటి ఏ వస్తువైనా కానీ సాక్షాత్తు బలదేవుడు, మనం వాటిని గౌరవించాలా అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏదైనా బలదేవుడే. అటువంటి బలరాముడు లక్ష్మణుడు శ్రీ చైతన్య మహాప్రభు
ఈ కలియుగంలో మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి మరొకటి కలియుగంలో, మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. ఇటువంటి మందభాగ్యులను ఉద్ధరింపజేయడం కోసం ఆ కృష్ణుడే స్వయంగా భక్తావతారిగా కృష్ణ చైతన్య మహాప్రభుగా ఆయన అవతరించారు. ఆయన వచ్చినప్పుడు బలదేవుడు వచ్చాడు. ఏకచక్ర అనేటువంటి గ్రామంలో, వెస్ట్ బెంగాల్లో నవద్వీప్ మాయాపూర్ దగ్గర నిత్యానంద మహాప్రభు హడాయి పండిత్ పద్మావతి అన్నటువంటి దంపతులకు ఈయన అవతరించాడు. నిత్యానంద మహాప్రభు ఎంతో తేజవంతంగా నిత్యానంద మహాప్రభు నడుస్తూ ఉంటే అక్కడ జనాలు అనుకునేవారంట, అబ్బా ఎవరబ్బా ఈయన బంగారు కొండ, బంగారు కొండ, ఎవరబ్బా ఈయన అంత, అంటే ఆ బంగారు వర్ణంలో ఎంతో తేజోవంతంగా నిత్యానంద మహాప్రభు తిరిగాడుతూ ఉండేవాడంట. ఆయన వేసుకున్న వస్త్రముల యొక్క రంగేంటి? ఎందుకు ఈ వర్ణములో దుస్తులు వేసుకున్నాడు? కృష్ణుడు ఏ వర్ణం? నీలవర్ణం. అందుకని ఆయన ఆ నీలవర్ణ దుస్తులు వేసుకొని కృష్ణుడు తన మీద ఉన్నట్టుగానే భావించేవాడంట ఆ వస్త్రాలు ధరించి. నిత్యానంద మహాప్రభు. మరి కృష్ణుడు ఏం వర్ణం దుస్తులు ధరించేవాడు? పీతాంబరం, గౌరవర్ణం, బంగారు వర్ణంలో పచ్చని, పసుపు పచ్చని వస్త్రాలు కృష్ణుడు దోవతిగా ధరించేటువంటి వాడు. మరి ఆయన ఎందుకు ధరించేవాడు? ఆ రంగు ఎవరిది? గౌరంగి, గౌరంగ, 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 గౌరంగ. నిత్యానంద, 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 గౌరంగ. మంచి ప్రవచనం మధ్యలో కీర్తన దేనికి అని సందేహం. ఎందుకో రహస్యం ఉంది దాని వెనకాల. మేల్కొల్పులు 10 నిమిషాలు కాలేదు, అప్పుడే కళ్ళంతా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్లీప్ ఉంది. నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. కొంతమంది తెచ్చుకొని నిద్రపోతారు, కొంతమంది అంటారు. సో నిత్యానంద మహాప్రభు ఆయన అవతరించారు. ఏకచక్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందభరితులైపోతూ ఉన్నారనమాట. నిత్యానంద మహాప్రభు వారి ఊర్లో పుట్టారు, అవతరించారు. ఒకరోజు హడాయి పండిత్ యొక్క గృహానికి ఒక సాధు వచ్చాడు, సన్యాసి. నాకు ఒక కోరిక ఉంది అన్నాడు. ఏంటి ఆ కోరిక? నాకొకటి కావాలా అన్నాడు. ఏం కావాలన్నా? ఏం కావాలన్నా? మీ కుమారుణ్ణి నాకు సేవ చేయడానికి పంపించాలా అన్నాడు. హడాయి పండిత్ అన్నారు, నేను వస్తానయ్యా, చిన్నపిల్లోడు 12 సంవత్సరాలే, ఆయన తీసుకెళ్ళి మీరేం చేస్తారు? నేను వస్తాను. ఆయన అన్నాడు, నిన్ను తీసుకెళ్ళి నేనేం చేస్తాను? ఆయన నీకు సేవ చేయాలి. నేను నాకు సేవ చేసేవాళ్ళు కావాలి. నాకు పంపిస్తే నిత్యానంద మహాప్రభుని పంపించు. ఇంకా కాదనేది లేక పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు విలపిస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అప్పుడు పద్మావతి ఆమె అంటుందన్నమాట. ఏమంటుందంటే భర్తతోటి, రాముల వారిని అరణ్యవాసానికి పంపించి దశరథుడు మరణించాడు, మీరు ఇంకా జీవించే ఉన్నారేంటి? నా కుమారుని దానం ఇచ్చేసి అని చెప్పి అంటుంది. నా కుమారుని దానం ఇచ్చేసి ఇంకా జీవించే ఉన్నారేంటి మరణించకుండా? రాముణ్ణి పంపించి దశరథుడు మరణించాడు. హడాయి పండిత్ ఏమంటున్నారంటే, దశరథుడు ఒక్కసారే మరణించారు, నేను జీవించి క్షణక్షణం మరణిస్తున్నాను నిత్యానందుడు లేని దానివల్ల అంటున్నాడు. నిత్యానందుడు లేని దానివల్ల
ఆయన ఒక్కసారే మరణించాడు దశరథుడు, నేను క్షణక్షణం మరణిస్తూనే ఉన్నాను. తిరిగి నిత్యానంద మహాప్రభు వచ్చేంత వరకు కూడా నిద్రాహారాలు మనం చేయకూడదు అని చెప్పి ఉపవాసంతో కొన్ని నెలలు అట్లాగా గడిపి వాళ్ళిద్దరూ కూడా శరీరాన్ని వదిలిపెట్టారు. నిత్యానంద మహాప్రభు కాశీ నుంచి కన్యాకుమారి, పండరీపురం నుంచి పూరి జగన్నాథం, బృందావనం అన్ని దగ్గరలో కూడా ఆయన సంచరిస్తూ ఉన్నారు. అన్ని పుణ్యక్షేత్రాలు సంచరిస్తూ ఉన్నారు. ఆయన ఒకరి కోసం వేచి ఉన్నారు. ఒకరి కోసం వేచి ఉన్నారు. ఎవరి కోసం వేచి ఉన్నారు ఆయన? చైతన్య మహాప్రభు కోసం. చైతన్య మహాప్రభు బృందావనానికి వస్తారని చెప్పి ఆయన వేచి ఉన్నారన్నమాట చైతన్య మహాప్రభు కోసం. చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు నిత్యానంద మహాప్రభు యొక్క ఆనందానికి అవధులు లేవు. ఆయన గొప్ప సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే తన యొక్క ప్రాణనాథుడైనటువంటి ఆ కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించారు అని చెప్పి ఆయన ఆనందంతో హరినామ సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు నిత్యానంద మహాప్రభు. బృందావనంలో శృంగార భట్ అన్నటువంటి ప్రదేశంలో, దాన్ని ఇప్పుడు నిత్యానంద భట్ అని కూడా అంటారు, అక్కడ ఆయన బృందావనంలో తన యొక్క సమయాన్ని గడిపారు నిత్యానంద మహాప్రభు. తర్వాత ఈశోదయ అన్నటువంటి నందనందనుని యొక్క ఇంటిలో, ఈశోదయ అన్నటువంటి ప్రదేశంలో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు మొట్టమొదటిసారి వాళ్ళిద్దరూ కూడా కలవడం జరుగుతుందన్నమాట. ఒకరినొకరు చూసుకున్న తక్షణమే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఆనందానికి అవధులు లేవు. ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరినొకరు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు అవి ఏ రకంగా వర్షించాయి అంటే ఆ రెండు, వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు రెండు కూడా ఈ సృష్టిని అంతా పవిత్రం చేయగలిగినటువంటి ఒక వరదలాగా ప్రవహించింది. ఈ సృష్టిని అంతా పవిత్రీకరణ చేసే శక్తివంతమైనటువంటి ఒక వరదలాగా వాళ్ళ యొక్క ఆనంద బాష్పాలు ప్రవహించాయి. సో చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభుకి చెప్పారు. హరిదాస్ ఠాకూర్ను కూడా పిలిచారు. పిలిచి ఏం చెప్పారు అంటే, ఈ హరినామాన్ని ప్రతి ఒక్కరికి ప్రచారం చేయండి. మీరు ప్రతి ఒక్కరికి ప్రచారం చేయండి. ఈ ప్రపంచంలో దుఃఖానికి కారణం ఎవరికి తెలియదు. ఒకడు అనుకుంటాడు డబ్బు లేని దానివల్ల దుఃఖంగా ఉన్నాను, ఒకడు అందం లేని దానివల్ల దుఃఖంగా ఉన్నాను, ఒకడు పదవి లేని దానివల్ల దుఃఖంగా ఉన్నాను, ఇంకొకడు అందమైన భార్య లేని దానివల్ల దుఃఖంగా ఉన్నాను. రకరకాలుగా అనుకుంటారు. ఇవన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ ప్రపంచంలో? ఉన్నారు కదా కొంతమంది. మరి వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? ఎవడ హ్యాపీగా లేదు. మనం ఊరికే అనుకుంటాం నాకు దుఃఖాలు ఉన్నాయి, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇవన్నీ ఉంటే ఆనందం ఉందా అనుకుంటారు. ఒకసారి కాకి జూకి వెళ్ళిందంట. జూకెళ్ళి హంస కనిపించిందంట, తెల్లగా ఉంది. ఆ హంస దగ్గరికి వెళ్ళి కాకి అనిందంట, హంస తెల్లగా ఎంత అద్భుతంగా ఉన్నావు నువ్వు అనిందంట. అప్పుడు హంస అనిందంట, నేనేం అందంగా ఉన్నాను, ఏదో బొల్లు వచ్చినట్టు తెల్లగా. చిలక చూసావా, ఎర్రటి ముక్కు పచ్చటి శరీరం, చాలా బాగుంటుంది అని చెప్పిందంట. అప్పుడు కాకి ఏం చేసిందంటే హంసను వదిలి చిలక దగ్గరికి వెళ్ళిపోయిందంట. చిలక చిలక నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనిందంట. అంటే చిలక అనిందంట, నేను 2 రంగులే, నెమలు చూసావా పుర్లు విప్పి నృత్యం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, ఎన్ని రంగులు ఉంటుంది అని చెప్పి చెప్పిందంట. చెప్తే ఈ కాకి నెమల దగ్గరికి వెళ్ళిందంట. ఈ కాకి నెమల దగ్గరికి వెళ్ళేసరికి జూలో అది పంజరంలో పుర్లు విప్పి నృత్యం చేస్తూ ఉందంట. బోన్లో అందరూ సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఫుల్ క్రౌడ్. ఇది చూసి అబ్బా ఏం భాగ్యం దీంది అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, జూ మూసేసిన తర్వాత, నెమలి నెమలి నువ్వెంత అందంగా ఉన్నావు, నువ్వెంత అదృష్టవంతరాలు, అది ఇది అని చెప్పి అనిందంట.
అంటే అప్పుడు నెమలి అనిందంట, ఏమందం ఏం అదృష్టంలే, ఈ సృష్టిలో అదృష్టం అంటే ఒకే ఒక పక్షికి ఉంది, ఇంకెవ్వరికి లేదు అనిందంట. అప్పుడు ఈ నెమలి ఆ రకంగా అనేసరికి కాకి ఎవరు 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 ఆ పక్షి, అదృష్టవంతమైన పక్షి ఎవరు ఎవరు అనిందంట. అది ఇంకెవరు, నువ్వే. మమ్మల్ని అందరినీ బోన్లలో పెట్టారు, నిన్ను ఎవడన్నా బోన్లో పెట్టాడో చూడు, నీకుండే స్వేచ్ఛ మాకుందా. మమ్మల్ని అందరినీ బోన్లలో పెట్టారు, మీరు ఎక్కడన్నా చూసారా కాకిని బోన్లో పెట్టంగా? చూడలేదు కదా. దాన్ని ఎవడు పట్టించుకోడు కూడా పాపం, హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. నీకన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు? సో మనందరం ఏమనుకుంటామంటే ఈ ఎక్స్ట్రా హంగులన్నీ ఉంటే అది ఏదో అడ్వాంటేజ్ అనుకుంటాం, అవన్నీ డిసడ్వాంటేజ్. అయ్యేం ఆనందాన్ని ఇవ్వవు. హనుమంతుడు అదే చెప్తాడు. ఒకసారి ఆయన లంకా దహనం చేసినప్పుడు ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటే ఎక్కడి నుంచా అని పరిశీలనగా చూస్తే ఓ గుహలో నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. తన పిడికలతోటి ఆ గుహను ఛేదిస్తాడు. లోపల నుంచి శనిదేవుడు బయటపడి హనుమంతుడితో అంటాడు, అరే నన్ను కాపాడేవయ్యా అంటాడు. స్వామి మీకేం కష్టం వచ్చింది, మిమ్మల్ని చూస్తే అందరూ గుహలోకి పోయి దాక్కుంటారు, మీరు గుహలో దాక్కున్నారు ఏంటి అంటాడు. నేను దాక్కోలేదయ్యా బాబు, ఆ రావణాసురుడు మమ్మల్ని గ్రహాలందరినీ కూడా బోళ పడుకోబెట్టి కాళ్ళతో తొక్కున్నాడు. ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు మంచి కక్షలో ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని బ్రహ్మ ఏడుస్తూ ఉన్నాడు. వీడే ఇంత దుర్మార్గుడైతే పుట్టబోయేవాడు మంచి సమయంలో పుడితే వాడింక దుర్మార్గుడు, వాడికి ఎంత శక్తి వస్తుందో అని నారదులు వారు చెప్పారు. మీరేం కలత చెందొద్దు తండ్రి అని చెప్పి రావణాసురుడి దగ్గరికి వచ్చి మునగ చెట్టు ఎక్కించాడు. బాగా ఎక్కించిన తర్వాత, ఏంటి నారదా విశేషాలు, నా గురించి ఏం చెప్పుకుంటున్నారు ముల్లోకాల్లో అన్నాడు. అయ్యా అంతా బాగానే ఉంది, కానీ ఒక్క విషయం మీ గురించి నెగటివ్గా ఉందయ్యా అన్నాడు. ఎవడోడు చెప్పింది తర్వాత విషయం ఏం చెప్పాడో కావాలంటే చెప్తానన్నాడు. ఏంటది అన్నాడు. అంత వీరుడు సూర్యుడు అయినటువంటి రావణాసురుడు గ్రహాల్ని బోళ పనుకోబెట్టి కాళ్ళతో తొక్కిపెట్టున్నాడు అంటే అది వీరుడు లక్షణమా అన్నారండి వారు అన్నాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అందరు వెలికెళ్ళి పడుకోండి అన్నాడు. అందరు తిరిగినప్పుడు శనిదేవుడు తిరిగి ఆయన దృష్టి రావణాసురుడి మీద పడ్డప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు అనమాట. దానికి ఆగ్రహించి గుహలో పెట్టి బంధించేశాడు అన్నాడు. మీరు నన్ను కాపాడారు, అయినా నా దృష్టి మీ మీద పడింది అన్నాడు. మీ దృష్టి పెడితే ఏమవుతుంది స్వామి అన్నాడు. అప్పుడు శనిదేవుడు చెప్పాడు, ఒకవేళ పెళ్ళయి ఉంటే భార్యకి దూరం అయిపోతాడు, రాజ్యం ఉంటే రాజ్యం పోద్ది, ధనం పోతుంది, అది ఇది మొత్తం లిస్ట్ చదివాడు అనమాట. నేను అప్పుడప్పుడు ఒకటి విషయం చెప్తుంటాను. ఒకటికి ఎవరికో ఏలినాటి శని పట్టిందంట. ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నాకు పరిహారానికి ఏదైనా పూజ చేయండి అన్నాడంట. ఖచ్చితంగా చేస్తాను, అయ్యి ఒక 10,000 110 పెట్టబోయి అన్నాడంట. బాబు అంత లేదండి అన్నాడంట. అయితే ఒక 5,000 116 పెట్టబోయి అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. 1000 116 పెట్టబోయి అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడంట. ఒరే 116 పెట్టరా అన్నాడంట. అంత కూడా లేదండి అన్నాడు. ఒరే ఒక 11 రూపాయలన్నా పెట్టరా అన్నాడంట. అది కూడా లేదండి అన్నాడు. ఇంకా శని నిన్నేం చేస్తుంది పోరా అన్నాడు. ఇంకా శని నిన్నే 11 రూపాయలు కూడా లేదంటే శని బయట పడతాడు, వీళ్ళు పట్టుకుంటే నాకేమవుతావు అని. సో ఇవన్నీ విన్న తర్వాత హనుమంతుల వారు వినమ్రతతో చెప్పారంట, ఏమయ్యా మీరు చెప్పిన లిస్టులో ఏది నాకు లేదు, నాకొక్కటి ఉంది, చాలా గొప్పది ఉంది నా దగ్గర అన్నాడు. ఏంటది అన్నాడు. నాకు శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మములే నా ఆశ్రయము, ఆ ఆశ్రయము నాకున్నంత వరకు నాకేమీ జరగదు, మీ దృష్టి నా మీద పడిందని మీరేం కలత చెందొద్దు అన్నాడంట హనుమంతుల వారు. శ్రీరామచంద్రుల వారి యొక్క పాద పద్మములే నా ఆశ్రయం అన్నాడంట. నా ఆశ్రయం. సో అందువల్ల ఈ ప్రపంచంలో నాకు అది లేదు ఇది లేదు, ఏది లేకపోయినా ఆయన అనుగ్రహం ఉంటే చాలు, స్వామి అనుగ్రహం ఉంటే చాలు. జీవులు కష్టపడేది అది లేదు ఇది లేని దాని వల్ల కాదు, ఆ ఆనంద సాగరుడైన భగవంతుడు మనతో లేడు, అందువల్ల దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు మనతో ఉంటే ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఆనందామృతివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందాన్ని మనం పొందుతాము.
సో ఈ కలియుగంలో బద్ధ జీవులందరూ కూడా దుఃఖం దుఃఖం ఒక్కడిని చూపించండి. ఎస్పెషల్లీ కలియుగంలో ఏవం ప్రసన్న మనసు, ప్రశాంతంగా ఉండే ముఖార విందం ఉన్నటువంటి వ్యక్తుల్ని భూతత్వం వేసి వెతికినా కనిపించడు. ఎప్పుడు మొహం జిట్లించుకొని ఉంటారు. ఇంకెదురెదురు పెడితే విష్ చేసుకోకపోతే బాగోదు కాబట్టి అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. లోపల రకరకాల యుద్ధం, కురుక్షేత్రం ఎక్కడో, అక్కడ కాదు, ఏడుంది, బుర్రలో ఉంది. సో వీళ్ళు శాంతి పొందాలా అంటే కలియుగంలో ఒక్కటే మార్గం. బ్రహ్మని నారదుల వారు అడుగుతారు, అన్ని యుగాల్లోకి అధమమైన యుగం ఇది. ఎందువల్ల అంటే వేరే యుగాలకి కలియుగానికి వ్యత్యాసం ఏంటి అంటే, రాక్షసులు సత్యయుగంలో ఒక గ్రహంలో ఉన్నారంట, సాధువులు ఒక గ్రహంలో ఉన్నారంట. త్రేతాయుగానికి వచ్చేసరికి ఇద్దరు కూడా ఒకే భూమండలం మీదే వచ్చారంట. అయితే దేశాలు వేరు. అయోధ్యలో రాముడు, లంకలో రావణుడు. దేశాలు వేరు, సాధువులు రాక్షసులు. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఒకే ఇంట్లో ఉన్నారంట, కౌరవులు పాండవులు ఒకే ఇంట్లో. కలియుగానికి వచ్చేసరికి ఒకే ఒంట్లో ఉన్నారంట ఇద్దరు. కొంచెంసేపు వీడు చాలా సాధువుగా ఉంటాడు, కొంచెంసేపు చాలా దుర్మార్గుడుగా ఉంటాడు. ఒక టైంలో పేరు అడగండి, ఏంటండి నీ పేరండి, నా పేరా అండి సుబ్బారావు అంటాడు. అదే వ్యక్తిని ఇంకో టైంలో అడిగితే, నా పేరుతో నీకేం పనే. ఊరే ఏమైందిరా వీడికి, అపరిచితుడు. ఒక టైంలో ఒక రకంగా, ఇంకో టైంలో ఇంకో రకంగా ఉంటాడు. ఇద్దరు ఒకరిలోనే ఉన్నారంట. ఇటువంటి ఈ దుర్భరమైన కలియుగంలో ఒకసారి నేను ప్రవచనం చెప్తుంటే ఒక పెద్ద ఆయన స్టేజ్ మీదకి వచ్చి, నాకు క్వశ్చన్ ఉంది గురుగారు, దానికి సమాధానం చెప్పండి. ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీరేమో జపమాలలు పట్టుకొని తాళాలు పట్టుకొని భజన చేయమంటున్నారు. కృష్ణుడు అర్జునుడిని చెప్పాడు కదా ఆయుధం తీసుకోమని, మీరు కూడా ఆయుధం తీసుకోవాలని చెప్పాలా ఈ దుర్మార్గాలను అణచాలంటే అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మీరేమన్నా ఎవడు అర్జునుడు, ఎవరు దుర్యోధనుడు, ఎవరు ప్రహ్లాదుడు, ఎవరు హిరణ్యకశిపుడు అని ఏమన్నా డిఫైన్ చేయగలరా అన్నాను. ఆ ఇద్దరు ఒకరే ఉన్నారయ్యా, ఎట్ట కొలుస్తావు? హిరణ్యకశిపుడు పోర్షన్ ఏంటి, ప్రహ్లాదుడు పోర్షన్ ఏంటి, శరీరాన్ని రెండుగా కట్ చేసామన్నా డివైడ్ చేస్తావా? అట్ట కాదు. హరినామం అనేటువంటి అస్త్రాన్ని ఇచ్చి మనలో ఉన్నటువంటి అర్జునుడు విజయాన్ని సాధించాలంటే విజయం ఎట్లా సాధించగలిగాడు? కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. ఆ కృష్ణ నామాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో మనలో ఉన్న అర్జునుడికి శక్తి వచ్చి మనలో ఉన్న దుర్యోధన్ని తన్ని తరిమేస్తాడు మన లోపల నుంచి, ఈ వంటిలో నుంచి. మనలోనే ఇంట్లో ఇద్దరు ఉన్నారు, కలియుగానికి వచ్చేసరికి ఒంటిలో ఇద్దరు ఉన్నారు, సాధువు రాక్షసుడు ఇద్దరు ఉన్నాడు. నీలో ఉన్న రాక్షసుడు పోవాలా అంటే హరినామాన్ని తీసుకోవాలా. సో చైతన్య మహాప్రభు చెప్పారు నిత్యానంద మహాప్రభుకి, వెళ్ళయ్యా, వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నామాన్ని జపింపజేయండి. నిత్యానంద మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ వీళ్ళిద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? ప్రతి ఇంటికి వెళ్ళి నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
ప్రతి ఇంటి ముందుకు నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళి నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి. ఆ ఇళ్లలోంచి గృహస్థులు భిక్ష తీసుకుని వస్తే వీళ్ళు అంటున్నారు, పండు పలహారము ధాన్యము ఇవేవి కాదు మాకు కావలసిన భిక్ష. ఈ మనుష్య జీవితం చాలా దుర్లభం, దొరకడమే దుర్లభం. 80 లక్షల యోనుల్లో నుంచి జీవుడు ప్రయాణిస్తే చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ లభించిన తర్వాత మోక్ష సాధన కోసం దీన్ని వినియోగించాల. ఈ యుగానికి యుగ ధర్మం నామ సంకీర్తన. మాకు కావలసిన భిక్ష ఏంటంటే, గృహస్థులారా భగవత్ నామాన్ని జపించి మాకు అది భిక్షగా ఇవ్వండి, అంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి ఆ యొక్క గృహస్థులను నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నారు, నామాన్ని జపించండి, నామాన్ని జపించండి, నామాన్ని జపించండి. మన సనాతన సంస్కృతి చాలా మంది అంటారు, మీరు రైళ్లు కనుక్కోలేదు, టెక్నాలజీ కనుక్కోలేదు, అది కనుక్కోలేదు, ఇది కనుక్కోలేదు అని చెప్పి. ఇవన్నీ కనుక్కున్నారు కదా. ఇంతకుముందు ఇంట్లో ఒక ఫోన్ ఉంటే ఒక కాలనీకి అంతా ఒక ఫోన్ ఉండేది. ఏదైనా వార్తలు గీర్తలు ఏదైనా ఉంటే ఎప్పటికో తెలిసేది. ఎవడో పోతే కూడా 2 రోజులకో 3 రోజులకో తెలిసేది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఈడ మైండ్లో ఏదన్నా కర్రనింది అనుకోండి, కర్రను మోగొద్దు అనమాట అని చెప్పి ఒకరినొకరు తిట్టేసుకోవడం, కొట్టేసుకోవడం. ఈడ ఈడ తనంగానే గిర్రను మోగద్ది, అయిపోయింది కథ. అవసరమా ఇవన్నీ సాధించి ఏం సాధించావు? ఇంతకు ముందు మన వాళ్ళు ఇవన్నీ ఎందుకు కనుక్కోలేదు అంటే తెలివితేటలు లేక కాదు, వీటి కోసం కాదు ఈ విలువైన జీవితము. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఈ దుఃఖాల నుంచి బయటపడటం కోసం ఈ మనుష్య జన్మ. వీటిని కనుక్కొని కష్టాలు కొని తెచ్చుకునే దానికన్నా ఆ కష్టాల నుంచి పరిష్కారం ఏంటో భగవంతుణ్ణి సేవించి తరించడానికి ఈ విలువైన మనుష్య జీవితం వినియోగించాలా అని చెప్పి ఈ టెక్నాలజీ జోలికి పోకుండా భగవద్భక్తిలో మన పూర్వీకులందరూ నిమగ్నమై ఉన్నారు. ఈ భారతవర్షంలో జీవితం గమ్యం తెలియదు కాబట్టి పాశ్చాత్యులు ఇవన్నీ కనుక్కొని వాళ్ళు కష్టాలు పడ్డమే కాకుండా ప్రపంచం మీదంతా వేసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు వేరే మతాల వాళ్ళు అంటారు, మా మతమోడే రైలు కనుక్కున్నాడు, మా మతమోడే బస్సు కనుక్కున్నాడు, మా మతమోడే ఫోన్ కనుక్కున్నాడు. ఏం సాధించావయ్యా? ఇవన్నీ కనుక్కొని జన్మని ఏమైనా జయించావా? మృత్యువుని ఏమైనా జయించావా? ముసల్తనం ఏమైనా జయించావా? వ్యాధిని ఏమైనా జయించావా? కానీ మా పూర్వీకులు మాకు చూపించిన విధానం ఏంటి అంటే, భగవంతుడు గీతలో చెప్తాడు, ఆ బ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతో కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది, నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు. అటువంటి లోకానికి చేరుకునే దానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని నువ్వు వినియోగించు అని చెప్పి గీతలో భగవంతుడు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. వాటిని శాశ్వతంగా జయించేటువంటి మార్గాన్ని చూపించినటువంటి ధర్మం సనాతన ధర్మం. మేము టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఈ ఆట బొమ్మల్లాగా కనుక్కొని వాటితోటి జీవితాలు వ్యర్థం చేసుకోవడం. ఎన్ని అనర్థాలు ఈ టెక్నాలజీ వల్ల అనర్థాలే. మహాభారతంలో ఒక సందర్భం ఉంది, యక్షుడు ధర్మరాజుతో చెప్తాడు, ఆధునిక విజ్ఞానం ఉంది, నీకు కావాలా అంటాడు. ధర్మరాజు ఏదైనా కానీ భగవంతుడిని కన్సల్ట్ చేయకుండా ఏం చేయరు వాళ్ళు పాండవులు. ధర్మరాజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఆ యక్షుడు ఏదో ఆధునిక విజ్ఞానం ఉందంటే ఇస్తానంటున్నాడు, స్వీకరించమంటారా అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, దానివల్ల ఉండే తలనొప్పులు కాకుండా ఎక్కువ తలనొప్పులు వస్తాయి, వద్దని చెప్పు అంటాడు. ఏం నువ్వు సాధించిన టెక్నాలజీ? ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటాడు అనమాట, ఏమనంటాడంటే, ఇప్పుడు టెక్నాలజీ గురువు గారు ఎంత పెరిగిపోయింది, టెస్ట్ ట్యూబ్ బేబీలు కనుక్కున్నారన్నాడు. అప్పుడు ప్రభుపాదులు వారు నవ్వుతూ చెప్తాడు, 5000 సంవత్సరాల కిందట కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలే, ఇప్పుడు నువ్వు కొత్తగా కనుక్కొని పెద్ద విశేషం ఏం లేదు. 5000 సంవత్సరాల కిందట కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీలే. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు ఎవరన్నా కనుక్కున్నారు అంటే ఒక్క సత్యాన్ని మనం మర్చిపోతున్నాం, ఆ వస్తువుని కనుక్కున్నటువంటి వ్యక్తిని కనుగొన్న వ్యక్తి భగవంతుడు అనేది మర్చిపోతున్నాం. ఆ వ్యక్తిని ఎవరు తయారు చేశారు? ఆ బ్రెయిన్ ఎవరు తయారు చేశారు? అది భగవంతుడు. సో నిత్యానంద మహాప్రభు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని సార్థకం చేసుకోండి, యుగధర్మమైనటువంటి హరినామాన్ని జపించండి అని చెప్పి గృహాలకు వెళ్ళి అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాడు.
ఒకరోజు అట్లా వెళ్తే అక్కడ ఏదో కోలాహలంగా ఉంది, జనాలందరూ కూడున్నారు. నిత్యానంద మహాప్రభు అడిగారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఏం జరుగుతుందయ్యా అక్కడ అన్నారు. అయ్యా అక్కడ ఇద్దరు తీవ్రవాదులు ఉన్నారన్నారు. తీవ్రవాదులా? వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టారు, కానీ చెడు అలవాట్ల వల్ల చాలా దుర్మార్గులు తీవ్రవాదులుగా తయారయ్యారు. చూడండి వాళ్ళ వేషాలు అన్నారు. వాళ్ళు తాగిన మత్తులో అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు రెక్కేసుకుంటున్నారు, ముఖమంతా రక్తాలు గారుతూ ఉన్నాయి. ఒకరొకరు జుట్లు పీకేసుకుంటున్నారు, ఒకరొకరు వస్త్రాలు పీకేసుకుంటున్నారు, ఒకరొకరి మీద ఎగిరి గుద్దుతున్నారు. నిత్యానంద మహాప్రభు ఆయన హరిదాస్ ఠాకూర్తో అంటున్నాడు, ఏ హరిదాస్, గొప్ప అవకాశం లభించింది మనకన్నాడు. ఏంటయ్యా అన్నాడు హరిదాస్ ఠాకూర్. మామూలు వ్యక్తుల్ని మార్చితే మహాప్రభు యొక్క కరుణ ఎంత దుర్మార్గులైనా మారుస్తుంది అన్నటువంటిది ప్రపంచానికి తెలియదు. ఈ వ్యక్తుల్ని మనం మార్చామంటే, అబ్బా వీళ్ళు మారారంటే ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమంలో ఏదో శక్తి ఉంది అని చెప్పి అందరిలో మార్పు వస్తుంది. ఒక్కోసారి నా దగ్గరికి వచ్చి డివోటీస్ చెప్పేవాళ్ళు అనమాట. ఒక ఆయన వచ్చి అన్నాడు, గురుగారు సైంటిస్టులు ఏదో ఒకటి ప్రూఫ్ చూపిస్తారు కదా ఏదైనా కనుక్కుంటే, ఇప్పుడు భక్తిలో ఏదన్నా శక్తి ఉంది అని ఎట్లా మనం ప్రూఫ్ చూపించాలా అని అడిగాడు నన్ను. అడిగితే నేను అన్నాను, ఏమయ్యా నువ్వు భక్తికి రాకముందు నీ కార్యకలాపాలు కొంచెం వివరిస్తావా నాకన్నా అంటే అతను కొంచెం సిగ్గుపడిపోదు. అవన్నీ ఎందుకులే గురుగారు ఇప్పుడు అన్నాడు. లేదు వెలవడివే, సిగ్గుపడద్దు, నువ్వు భక్తిలోకి రాకముందు ఏంటి తమ కార్యకలాపాలు కొంచెం చెప్పండి అన్నాను. అదే వద్దులే గురుగారు అవన్నీ అసలు గుర్తు తెచ్చుకుంటేనే ఒక రకంగా ఉంటుందండి అన్నాడు. అప్పుడు అన్నాను, ఏమయ్యా భక్తిలోకి రాకముందు ఎన్నున్నాయి నీకు, ఈరోజు అవన్నీ వదిలేసి హరే కృష్ణ అంటూ జపం చేస్తా మందిరంలో కూర్చొని ఉన్నావంటే ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందయ్యా, నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే భక్తికి శక్తి లేదా అన్నాను. భక్తికి శక్తి లేదా అన్నాను. ప్రభుపాదుల వారు కూడా అదే చెప్పారు. ఆయన అమెరికాలో పెద్ద ఉపన్యాసం ఇస్తే కొన్ని వేల మంది కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి లేచాడు, గురుగారు భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరేం చేయలేదే అన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు నవ్వుతూ, నేను చేసిన మ్యాజిక్ సృష్టిలో ఇంతవరకు ఎవరు చేయలేదన్నారు. మరి మేము చూడలేదే అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు అన్నారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, కట్టు బొట్టు నడవడిక బోడి కొట్టి పిలకబెట్టి రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది అన్న. ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? ఉంగరాలు సృష్టించడం, వాచ్లు సృష్టించడం కాదు సమాజానికి కావాల్సింది, వ్యక్తి నడవడికలో మార్పు తీసుకురావాలా. ఇది నీడ్ ఆఫ్ ద అవర్. సమాజానికి ఇప్పుడు అవసరం అది. ఒక 20 కుక్కలను గదిలో పెట్టి సైలెన్స్ ప్లీజ్ లవ్ ఈచ్ అదర్ అని బోర్డులు పెట్టేమైనా ఉపయోగం ఉంటుందా? మనిషిలో ఉన్న మృగత్వం, మనిషిలో ఉన్న రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. అది పోవాలా అంటే ఆధ్యాత్మికత అలవర్చుకోవాలి, అందరూ ఆధ్యాత్మికత అలవర్చుకోవాలా. సో నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్తో చెప్తూ ఉన్నారు, వీళ్లను మారిస్తే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే, ఆ కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చింది చైతన్య మహాప్రభు. ఆయన ఎటువంటి దుర్మార్గులైనా ఆయన అనుగ్రహంతో మార్పు వస్తుందని ప్రపంచానికి తెలుస్తుంది. అందువల్ల వీళ్ళని మనం మార్చాలా అన్నాడు. అంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్నాడు, మీరు ఏ ప్రయత్నమైనా చేయొచ్చు స్వామి అన్నాడు. ఈయన పోయి, అరే నాయనలారా, ఎంతో విలువైన మనుష్య జీవితం, ఏంటి తాగుడు ఇవన్నీ కూడా, ఇవన్నీ మానేయండి అది ఇదంటే వాళ్ళు మత్తులో మదమెక్కిపోయి ఉన్నారనమాట. వీళ్ళని తరుముకున్నారు, వీళ్ళని కొట్టడానికి అన్నదమ్ములు ఇద్దరు కూడా. వీళ్ళు గర్రను మొత్తం పరిగిస్తూ ఉంటే వాళ్ళ వెనకాల పరిగిస్తూ ఉన్నారు. లాస్ట్కి ఇద్దరు కూడా నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ తప్పించుకొని నేరుగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. ఈయన హరిదాస్ ఠాకూర్ అంటున్నారు, నీకు పని పాట లేదు స్వామి, నన్ను భలే ముంచేస్తున్నావు నువ్వు, ఇటువంటి వాళ్ళకి ఏదో ప్రచారం అని చెప్పి ఇప్పుడు ఎవరు పరిగిస్తారు, జీవితంలో ఎప్పుడు ఇటు పరిగిలేదు నేను, నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడతావు అని చెప్పి అన్నాడు. అప్పుడు నిత్యానంద్, నన్ను కాదు అనాల్సింది, ఆయన అనాలా. ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చొని ఒక రాజులాగా ఆర్డర్లు ఇస్తా ఉంటాడు, మీరు ఈ హరినామం ప్రచారం చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. చూడు కష్టాలు మనకే, ఆయనకేముంది అక్కడ బాగా కూర్చొని చెప్పేస్తా ఉంటాడు అని చెప్పి చైతన్య మహాప్రభుని అంటున్నాడు. తీరా వాళ్ళిద్దరు ఏం చేశారంటే, వీళ్ళిద్దరు కనపల్లా, నేరుగా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి దొరకలేదని చెప్పి, మరి కొట్టుకునేదానికి వాళ్ళని కొట్టడానికి వాళ్ళు దొరకలేదు కాబట్టి మన ఇద్దరం కొట్టుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు.
తాగుబోతుళ్ళకి మత్తులో ఏం తెలియదు ఏం చేస్తున్నారు. కానీ మన ప్రవక్తలు మాత్రం చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? మత్తులో మునిగేం పర్వాలేదు, మనసు పవిత్ర గోరించుకోవాలి. మత్తులో మునిగితే ఎక్కడ మనసు పవిత్రంగా ఉండేది, ఎవరిని తందామా పీపుదామా అని ఉంటుంది. ఎందుకు ఇటువంటి బోధనలు చేస్తారు? మత్తులో మునిగేం పర్వాలేదు, మనసు పవిత్రంగా గోరించుకోవాలి అని దీర్ఘాలు తీసి ఎవరిని తందామా ఎవరిని పీకుదామా అని ఉంటుంది తాగితే. మన మనసు మన ఆధీనంలో ఉండదు. సో వీళ్ళు నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దొరకలేదని చెప్పి వీళ్ళిద్దరు తనుకోవడం మొదలుపెట్టారు. నిత్యానంద మహాప్రభు వెళ్ళి చైతన్య మహాప్రభుతో చెప్తూ ఉన్నారు, స్వామి ఈరోజు చాలా గొప్ప సంఘటన జరిగింది అన్నాడు. ఏంటన్నారు? ఇద్దరు దుర్మార్గుల్ని కలిసాం. నాకు అనిపించింది ఏంటి అంటే అందరినీ మార్చడం ఒక ఎత్తైతే వాళ్ళని మార్చాల, వాళ్ళు ఈ యొక్క సమాజానికి చీడ పురుగులు లాగున్నారని చెప్పి వాళ్ళ గురించి వివరించారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు అంటున్నారు, చైతన్య మహాప్రభు అన్నారు, నిత్యానంద మహాప్రభు చెప్పింది విన్న తర్వాత, అట్టయితే ఆ దుండగుల్ని నేను సుదర్శన చక్రంతో సంహరించేస్తాను, అటువంటి దుష్టులు ఉండడానికి లేదన్నారు. అప్పుడు నిత్యానంద మహాప్రభు అంటున్నారు, స్వామి ఇది కలియుగం అయ్యా, ప్రతి ఒక్కడు జగాయి మదాయే కలియుగంలో. హమ్ కిసీసే కమ్ నహీ, ఎవడికెవడు తగ్గడు. సో మీరు కానీ అస్త్రం తీసుకుంటే అది లాస్ట్లో కలికి అవతారం, ఇప్పుడు కాదు, టైం ఉంది. ఇప్పుడు మీరు అస్త్రంగా తీసుకుంటే మిగిలే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు అడ్వాన్స్ పార్టీగా కలికి అవతారంలో చేయాల్సింది ఇప్పుడు చేస్తానంటే ఎట్లా? వాళ్ళ మధ్య సంవాదం జరుగుతూ ఉంటే ఈ హరిదాస్ ఠాకూరు అద్వైతాచార్య దగ్గరికి అంటున్నాడు, నాయన ఈయన నన్ను చంపేస్తున్నాడు అయ్యా నిత్యానంద మహాప్రభు అన్నాడు. ఏంటన్నాడు? చిన్నోడు కాదు, గంగలో దూకుతాడు, ఆడ ముసళ్ళు ఉంటాయి, ఆ ముసళ్ళు నోట్లో పోయి చేయి పెడతాడు. చేయి పెట్టి మళ్ళా తోక పట్టుకుని గరగా దిప్పుతాడు, ఆ ముసలిని విసిరేస్తాడు. నాకేమో చూస్తే భయం. పిల్లలు పోతా ఉంటే వీధిలో నామం చేసుకుంటూ ఉన్నట్టుండి ఒక పెద్ద కర్ర తీసుకొని వాళ్ళని దరుముకుంటాడు. వాడు అయ్యో బాబో అని చెప్పి ఇంట్లోకి పరిగెట్టుకుంటూ వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు కర్ర తీసుకొని దండించడానికి వస్తే ఈయనేమో అదృశ్యం అయిపోతాడో, ఆ దెబ్బలన్నీ నాకు తగులుతాయి. ఎవరన్నా సుందరంగా ఉన్నటువంటి సుందరాంగులు పోతూ ఉంటే వాళ్ళ వెంటబడిపోయి, ఏయ్ సుందరిమణులారా నన్ను పెళ్లి చేసుకుంటారా అంటాడు నిత్యానంద మహాప్రభు. వాళ్ళు వెళ్ళిపోయి ఇళ్లలో తల్లిదండ్రులకి కంప్లైంట్ ఇచ్చే లోపల, వాళ్ళు బయటకు వచ్చే లోపల ఈయనేమో అదృశ్యం అయిపోతాడు. వాళ్ళందరూ నన్ను పట్టుకుని తంతారు. ఈయన చిన్న వేషాలు కాదు స్వామి, ఈయనవి ఎన్నో చలోక్తులు నిత్యానంద మహాప్రభు. మరుసటి రోజు వెళ్ళారు. వెళ్ళి ఆ దుర్మార్గులు తప్ప తాగి, ఒక చేతిలో ఏమో మద్యం ఉంది పాత్ర, ఇంకో చేతిలో ఏమో మాంసం ఉంది. తప్ప తాగిన మైకంలో ఒకరినొకరు కొట్టుకొని రక్కుకొని ముఖాలంతా రక్తాలు గారుతూ ఉన్నాయి, చాలా వికృతంగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా దయచేసి మానవ జన్మను ఇట్లా వృధా చేసుకోవద్దు, భగవద్భక్తి చేసి జన్మను సార్థకం చేసుకోండి అని చెప్పి వాళ్ళని విజ్ఞప్తి చేసుకునేదానికి ప్రయత్నం చేస్తే తాగేటువంటి పాత్రతోటి నెత్తిన మోదడం జరుగుతుంది. మోదితే రక్తం దారులుగా కారుతూ ఉంది. చైతన్య మహాప్రభు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి సుదర్శన చక్రంతో ఆ దుష్టులను శిక్షించడానికి వెళ్తే నిత్యానంద మహాప్రభు వాళ్ళ తరపున చైతన్య మహాప్రభు పాదాలు గట్టిగా పట్టుకొని వేడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ తప్పేం లేదు, పాత్ర పక్కకి విసిరైపోతే పొరపాటున నాకు తగిలింది, నన్ను కొట్టాలని కొట్టలేదు వాళ్ళు. ఎందుకు నిత్యానంద మహాప్రభుని గురువు అన్నారు అంటే, గురుతత్వం అన్నారు అంటే, మనలాంటి జగాయి మదాయిలు దుర్మార్గులు చేసేటువంటి పనులు ఆ భగవంతుడి దగ్గర ఆయన మన చేసిన తప్పిదాలన్నిటి పక్కకు నెట్టేసి మన తరపున విజ్ఞప్తి చేసుకుంటాడు అనుగ్రహించమని. అది నిజమైన గురుతత్వం. అందుకని గురువు ఆయన, అందుకని గురువు. చైతన్య మహాప్రభు అంటున్నారు, వాళ్ళు నిన్ను కొట్టాలని కొట్టారు, వాళ్ళను రక్షించాలని చెప్పి నువ్వు అబద్ధాలు చెప్తూ ఉన్నావు. స్వామి ఏదైనా అయిపోయినాయి, మీకు నేను నా జీవితంలో ఏదైనా సేవ చేస్తుంటే ఆ సేవ అంతా ఒక ఫలంగా పెడతాను, వీళ్ళని మాత్రం ఏమీ చేయకుండా ఆశీర్వదించండి, ఏమీ చేయకుండా ఆశీర్వదించండి. గురువు మన చేసిన తప్పిదాలను భగవంతుని దగ్గర క్షమాపణ వేడుకుంటాడు. అది సరిపోని పక్షంలో ఆయన చేసుకున్న సాధనను మనల్ని రక్షించడానికి ఫలంగా పెడతాడు. ఇది గురుతత్వం, ఇది గురుతత్వం.
ఆయన చేసిన సాధనను మనకు బలంగా పెడతాడు మనల్ని రక్షించడానికి. సో వేడుకుంటూ ఉన్నాడు. ఇది వినిన తర్వాత ఆ జగాయి మదాయిల్లో పరివర్తన కలిగింది. వారు నిత్యానంద మహాప్రభు యొక్క పాదాల మీద పడ్డారు, క్షమించమని వేడుకున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పాడు, నా భక్తులను క్షమాపణ వేడుకున్నావు కాబట్టి నేను వదిలేస్తా ఉన్నాను. నన్ను ఎవరన్నా కానీ అపరాధం చేసినా నేను వాళ్ళ మీద తీవ్రంగా ఏ చర్య తీసుకోను, కానీ నా భక్తులను ఎవరైనా కానీ ఏదన్నా అంటే సహించలేను, నేను సహించలేను. సో అటువంటి కరుణామూర్తి అయినటువంటి అవతారం నిత్యానంద మహాప్రభు. చైతన్య మహాప్రభు వచ్చి కృష్ణుడు, నిత్యానంద మహాప్రభు బలదేవుడు. 500 సంవత్సరాల క్రిందట వెస్ట్ బెంగాల్ మాయాపూర్లో నవద్వీపంలో వాళ్ళు అవతరించారు. ఈ సంకీర్తన ఉద్యమాన్ని వాళ్ళు ప్రారంభించారు. చైతన్య మహాప్రభు అప్పుడే భవిష్యవాణి చెప్పారు, నేను ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో నా సేనాధ్యక్షుడు వచ్చి ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రపంచమంతా తీసుకుని వెళ్తారు అని చెప్పి భవిష్యవాణి చెప్పారు. ఆ యొక్క సేనాధ్యక్షుడే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. మనకు నిత్యానంద మహాప్రభు ఒక జగాయి ఒక మదాయిని మార్చినట్టుగా తెలుస్తుంది, కానీ స్వామి ప్రభుపాదుల వారు కొన్ని లక్షల మంది జగాయి మదాయిలను మార్చారు కాదు, మారుస్తున్నారు, భవిష్యత్తులో మారుస్తూనే ఉంటారు ఆయన యొక్క సందేశం ద్వారా. నేను ప్రభుపాదుల వారిని చూడలేదు, మీరెవరు కూడా చూడలేదు, కానీ ఆయన ఇచ్చినటువంటి గ్రంథాలను చదవడం ద్వారా మనలో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది. భవిష్యత్తులో కూడా ఆయన గ్రంథాలను ఎవరైతే చదువుతారో వాళ్ళల్లో కూడా ఎంత దుర్మార్గపు జగాయి మదాయిలైనా మార్పు వస్తుంది, వాళ్ళు సాధువులుగా మారుతారు. ఈ యొక్క కలియుగంలో 10,000 సంవత్సరాలు స్వర్ణయుగం అని చెప్పారు చైతన్య మహాప్రభు. ఆ స్వర్ణయుగంలో ప్రభుపాదుల వారి యొక్క ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ జగాయి మదాయిల దాకా ఉద్ధరింపబడి భగవత్ ప్రేమకు పాత్రులై ఆ భగవంతుణ్ణి చేరుకునేటువంటి అవకాశాన్ని పొందుతారు. సో అందువల్ల ఆ ప్రభుపాదుల వారి గ్రంథాలు చదవండి, ఇస్కాన్ యొక్క సందేశాన్ని మీరు అనుసరించండి, యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని ప్రతినిత్యం జపించండి. ఈరోజు ముఖ్యంగా ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నా కానీ యంత్రాలతో పనులు చేయించుకొని మనం యంత్రాల్లాగా తయారవడం వల్ల మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు మనుషుల్లో నశిస్తూ ఉన్నాయి. ఎవరు హ్యాపీగా లేరు. కారణం ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్, ప్రేమ లేదు. 24 గంటలు కలి అంటే కొట్లాటలకి, కపటానికి యుగం. కపటం ఏంటి? వ్యక్తుల మధ్యలో నిజమైన ప్రేమ ఉండదు. నువ్వేమిస్తావు, నేనేమిస్తాను. భర్త భార్యకి ఏమైనా ఇస్తాను అంటే ఆమె ఏదైనా చేస్తుంది, భార్య ఏమైనా వస్తుంది అంటే భర్త ఏదైనా చేస్తాడు. అన్నదమ్ములు పిల్లల మధ్య అంతే, తల్లిదండ్రులు పిల్లల మధ్య. నిజమైన ప్రేమకు నిర్వచనం శాస్త్రాలు ఏం చెప్తాయంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించేదాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటే మనం చూపించే సినిమాల్లో చూపించే లవింగులు కాదు, అది కాదు ప్రేమ అంటే. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవించుకునేదాన్ని ప్రేమ అంటారు, శాస్త్రాలు అవి చెప్తాయి. అటువంటి ప్రేమ ఉన్నప్పుడే వ్యక్తుల బంధాలు, బాంధవ్యాలు బలంగా ఉంటాయి, సంతృప్తికరమైన జీవితాలను గడిపేదానికి అవకాశం ఉంటుంది. రాముల వారి పట్ల నిజమైనటువంటి ప్రేమ సీతమ్మ తల్లిలో ఉంది కాబట్టి అంత కష్టకాలంలో అనుసరించి అరణ్యవాసానికి వెళ్ళింది. ఇప్పుడుండే భార్యాభర్తలుగానైతే 14 సంవత్సరాలు వచ్చి తర్వాత నేను అమ్మగారిని వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతున్నా, బాయ్ టాటా. ఎందువల్ల? నిజమైన ప్రేమ లేదు. ఆనందంలో, సుఖంలో ఉంటారు, దుఃఖంలో వదిలేస్తారు. కానీ నిజమైన బాంధవ్యం దుఃఖంలోనే నిలబడాలా, సుఖంలో ఉన్నా లేకపోయినా కానీ. అటువంటి నిజమైనటువంటి బాంధవ్యాలు వ్యక్తుల్లో రావాలా అంటే ఖచ్చితంగా రామాయణం, మహాభారతం, భాగవతం, భక్తి, భగవద్గీత వీటిని మనం అనుసరించినప్పుడు వ్యక్తుల్లో అటువంటి బలమైనటువంటి బాంధవ్యాలు, ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు ఉంటాయి. అది ఉన్నప్పుడే జీవించినంత వరకు సంతృప్తికరమైన జీవితాలు గడపడానికి, మరణం తర్వాత ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల
స్వామి ప్రభుపాదుల వారు ఈ యొక్క సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందించి ఈ యొక్క మహత్తరమైనటువంటి బహుమతిని మానవాళికి ఇచ్చారు. కృష్ణ చైతన్యం అనేటువంటి బహుమతిని మానవాళికి ఇచ్చారు. సో అందువల్ల మీరందరూ కూడా హరే కృష్ణ మంత్రం జపించండి, దుర్వ్యసనాలకి దూరంగా ఉండండి. సో ఈ యొక్క సనాతన ధర్మాన్ని అనుసరించండి. తద్వారా మన మనుష్య జీవితం ఉన్నంత వరకు ఆనందంగా ఉంటూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునేదానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని వినియోగించుకోండి. సో ఈరోజు ఆ ఆది గురువు అయినటువంటి బలదేవుని యొక్క అవతారమైన నిత్యానంద మహాప్రభు యొక్క అవతరణ దినం. ఆయన్ని హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఆ యొక్క పవిత్ర కృష్ణ భక్తిని పొందేటట్టుగా ప్రార్థన చేసి ఆయన అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నించండి. ఇప్పుడు భగవంతునికి హారతి ఉంటుంది. హారతి తర్వాత మహాప్రసాదం వితరణ ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. నాతో పాటు 3 సార్లు భగవత్ నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడచకనాం కలికల్ముషరాచనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలి కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దుష్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ప్రతినిత్యం జపించండి. అయితే మనకేదన్నా సహాయం చేసేది మంచి చేసేదానికి మనం అంత ఇంట్రెస్ట్ చూపాం. చెడిపోయేదానికి చాలా, దీనికి అస్సలు టైం ఉండదు. అబ్బా భలే బిజీ స్వామి. కానీ ఒక్కటి, మన బ్యాంక్ బ్యాలెన్స్లు, ఆస్తులు, అంతస్తులు, పరివారం ఏది మనల్ని కాపాడదు, ఏది కాపాడదు. చెడని పదార్థము హరిసేవ. మనతో వచ్చేది ఏంటయ్యా అంటే ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే మనతో వస్తుంది. అది స్వయంగా భగవంతుడే చెప్తున్నారు గీతలో. నేహా విక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. నాకు చేసుకున్న స్వల్ప ధర్మమే అతి భయంకరమైన, మహతో భయాత్, అతి భయంకరమైన మృత్యువు నుంచి కూడా కాపాడేది నాకు చేసుకున్న స్వల్ప ధర్మమే అని చెప్తున్నారు. సో అందువల్ల ఆ స్వల్ప ధర్మం భగవంతుని కోసం చేసేదానికి ప్రయత్నం చేయండి. టైం లేదని చెప్పద్దు. రేపు యమకింకలు కూడా వస్తారు. మనం చెప్తాం, అయ్యా మనవుడికి పెళ్లి చేయాలయ్యా, కొంచెం టైం ఇయ్యా అంటాం. ఆడంటాడు టైం లేదు నాకు. నువ్వు చెప్పావు కదా టైం లేదు భగవంతుని సేవించడానికి. వాడు కూడా అప్పుడు వాడి దగ్గర నుంచి వచ్చే సమాధానం అదే. మనం ఎన్ని విజ్ఞప్తి చేసుకున్నా టైం లేదు, టైం లేదు, రా పోదాం అని లాక్కొని. సో అందువల్ల భగవంతునికి రోజులో 24 గంటలు ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చిన టైమే అది. ఆయన ఇవ్వలేదనుకోండి, ఉన్నాం కదా మనం, అవునా కదా? సో ఆయన ఇచ్చిన టైంలో కొంత సమయం ఆయన కేటాయించి భక్తి చేసుకోండి. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాదికి, రాధా గోపీనాథ్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్కి, గోవింద శ్రీనివాస్కి, గౌరితాయ్కి.